ప్రశాంతంగా రీల్స్ చూసిన భరత్ గారిని అయితే రారా బయటికి వెళ్దామని తీసుకెళ్తాను. చూడచ్చు మీరు మోడల్ లాగా. స్మార్ట్ స్టైల్ చంద్రుడు కొట్టాలకు మాడలు సగానైన మిత్రుడు మోడలింగ్ టాపర్. ఇంకా మ్యాటర్ ఏంటంటే రారా ఫ్రైడ్ రైస్ అని చెప్పి క్యాంటీన్కి అయితే తీసుకెళ్తున్నాను. ఆడికి తెలియని విషయం ఏంటంటే ఆడే బిల్లు కట్టాలి. అది తెలియకాడు చాలా ఆనందంగా అయితే నాతో పాటు అయితే వస్తున్నాడు. చూడండి ఆడి కెమెరాలు అయితే ఎలా చూసుకుంటున్నాడు. ఆడికి తెలియని విషయం ఏంటంటే కొంచెంసేపట్లో ఆడికి ఒక పెద్ద షాక్ తగలబోతుంది. అదేంటంటే మచ్చారే నువ్వే డబ్బులు కట్టాను అన్నాను. ఆడి చూడండి ఎలా నవ్వుతున్నాడు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. సరే కదని చెప్పి ఇంకా క్యాంటీన్కి అయితే వచ్చేసాం. అలా జాయిగా క్యాంటీన్లోకి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయి ఇంకా ఆడ ఫోన్ తీసుకుని బాలయ్య బాబు పేటిఎం అయితే ఓపెన్ చేసాం. పేటిఎం కరో వాడి అకౌంట్ నుంచి నీ అకౌంట్ లోకి 100 రూపాయలు పడ్డారా లంబిడి కొడక. ఇంకా తర్వాత ఫ్రైడ్ రైస్ అన్న దగ్గరికి వెళ్ళాం. అన్న సాల్ట్ మింగాడు, కారం మింగాడు, గరం మసాలా మింగాడు, ఇంకా ఆయనకు చేతికి వచ్చినవన్నీ మింగాడు. ఇంకా సరే కదని చెప్పి కౌంటర్కి వెళ్ళి చూసాం. మాకైతే అన్న అయితే ఫ్రైడ్ రైస్ అయితే ఇవ్వట్లేదు అనమాట. మేము వచ్చి దగ్గర హాఫ్ అన్ అవర్ అయింది, ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే మా చేతికి అయితే రావట్లేదు. సరే ఇప్పటికైనా వస్తుందా అని చూస్తుంది, ఇప్పుడు కూడా మాకైతే ఇవ్వట్లేదు అనమాట. నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్. ఫైనల్ గా ఫ్రైడ్ రైస్ తీసుకుని అయితే ఇంకా మేమైతే రూమ్ కి అయితే బయలుదేరిపోయాం. ఇంకా రూమ్ కి వెళ్ళే దారిలో అయితే భరత్ గడు నన్ను కూడా ఒక క్లిప్ తీయరని చెప్పి ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాను నా చేతిలోది. ఇంకా చూడండి ఏమంటున్నాడు. ఈ జన్మకి చాలు, నేను పోతాను, నాకు ఇది వద్దు. అలా రూమ్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే బాగుంది. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మోర్ వీడియోస్ కోసం ఫాలో చేసుకోండి.